గైస్, గుడ్ ఈవినింగ్. వన్ మోర్ డైలీ వ్లాగ్. ఇవాళ వచ్చేసి ఫ్రైడే అనమాట. ఫ్రైడే ఈవినింగ్ మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చేలోపు నేను ఇవాళ చికెన్ నగెట్స్ చేద్దాము అనుకుంటున్నాను. పాపం చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, మమ్మీ ప్లీజ్ చికెన్ నగెట్స్ చేయవా అని చెప్పేసి. నాకు పెద్దగా రాదనమాట ప్రాసెస్. నేను యూట్యూబ్లో 2-3 వీడియోలు చూసి ఒక వీడియో అయితే ఫైనల్ చేశాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చికెన్ నగెట్స్కి ఏమేమి కావాలో చూద్దాము. చూపిస్తాను నేనేం రెడీ చేసుకున్నాను. నేనైతే చికెన్ నగెట్స్ కోసం అని చెప్పేసి 1/2 కిలో చికెన్, బోన్లెస్ చికెన్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ కొంచెం సాల్ట్, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ బదులు మీరు కారమైనా వేసుకోవచ్చు. కొంచెం వెల్లుల్లి, ఒక 2-3 మిర్చి, ఒక అయితే ఉల్లిపాయ, ఒక 3 బ్రెడ్ స్లైసెస్ 3 వేసుకుంటున్నాను నేను. 1/2 కేజీకి 3 సరిపోతాయి. ఇక్కడేమో బ్రెడ్ పౌడరు ఒక 3-4 బ్రెడ్ని ఇలా నేను మిక్సీ పట్టేసుకొని ఇలా పెట్టుకున్నాను డిప్పింగ్ కోసం అని చెప్పేసి. చూపిస్తాను ప్రాసెస్. ఇవన్నీ మనం మిక్సీ పట్టేసుకొని ఆ తర్వాత పేస్ట్ లాగా చేసుకొని బాల్స్ లాగా చుట్టుకోవచ్చు. లేదంటే మీరు మామూలు కట్లెట్లు చేసుకుంటాం కదా, అలాగైనా చుట్టుకోవచ్చు. పిల్లలు అయితే ఇంకా రాలేదు. బయట అయితే నగెట్స్ చేస్తున్నాను ఏమో కానీ ఫుల్గా ముగ్గు పట్టేసింది అనమాట. ఇప్పుడు ఈ చల్లని వాతావరణంలో వేడిగా నగెట్స్ తింటే సూపర్ ఉంటుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. భలే ఎండగా వస్తుంది ఇవాళ. ఉన్నట్టుండి బాగా ముగ్గు పట్టేసింది. ఇవన్నీ వాటర్ ఏం వేసుకోకుండా మనం ఇలా మిక్సీ పట్టుకోవచ్చు. లేదు అంటే ఒక 2 ఎగ్స్ బ్రేక్ చేసుకుని అయినా వేసుకోవచ్చు. మరి గట్టిగా ఉండింది అనుకోండి, లేకపోతే లేదు. ఇట్లంతా మిక్సీ పట్టేసాను అనమాట. ఈ పేస్ట్ లాగా రావాలి. ఈ పేస్ట్ అంతా మనం ఒక బౌల్లో తీసుకుని నగెట్స్ లాగా చుట్టేసుకున్నాం. బయట అయితే ఇప్పుడే సడన్ గా వర్షం స్టార్ట్ అయిపోయింది. పైన బట్టలు ఆరేస్తున్నాను. బాల్కనీలో బట్టలు ఆరేసాను, తీయాలి. చేతికేమో ఈ చికెన్ అంతా అంటుకొని ఉంది. అయ్యయ్యో, ఎంత పెద్ద వర్షమో చూడండి. ఫుల్ పెద్ద వాన. పాపం మా పిల్లలు ఎలా వస్తారో ఏమో, తడిచిపోతారేమో పాపం. నా బట్టలు మొత్తం తడిచిపోయినాయి. బట్టలు తీసేసి నేను వీడియో స్టార్ట్ చేద్దాంలే అనుకున్నా. అయినా రోజు ఇలాగే ఉంటుంది కదా ఈవినింగ్ టైంలో అని చెప్పేసి సడన్ గా ఇలా అయిపోయింది. ఇంకా మా పిల్లలు అయితే రాలేదు పాపం. చూద్దాం. వీటిని ఉంచడానికి అని చెప్పేసి ఒక 2 ఎగ్స్ బ్రేక్ చేసుకుంటున్నాను పక్కన. నగెట్స్ చేసిన తర్వాత ఏంటంటే మనం వీటిలో ముంచి తర్వాత మళ్ళీ బ్రెడ్ పౌడర్లో ముంచేసి తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంతమంది ఏంటంటే ప్యాన్ లాగా కాల్చుకుంటారు, కట్లెట్ల లాగా అట్లయినా చేసుకోవచ్చు. ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకోవచ్చు. ఎట్లా చేసుకోవాలో ఇలా. కొంతమంది రౌండ్గా చేసుకుంటారు, కొంతమంది ఇలా చేసుకోవచ్చు. నాకు ఫస్ట్లో ఇవి తెలియక ముందు అమ్మ కష్టమేమో చికెన్ నగెట్స్ అంటే అనుకున్నా. కాకపోతే వీడియో చేసిన తర్వాత చాలా ఈజీ అనిపిస్తుంది. అందుకే అప్పటికప్పుడు నేనైతే స్టార్ట్ చేశాను మా పిల్లల కోసం కాబట్టి. బావా, హలో గైస్, ఇప్పుడు నేను స్కూల్ నుంచి వచ్చా. ఫుల్ వర్షం పడింది. తడిచిపోయిందా నాన్న మీరు? గాలిని ఎక్కువ తడిచిపోయింది. అవునా? నేను ఎట్లా పెట్టుకుందాం అనుకున్నా కానీ పోయేటప్పుడు డిస్టర్బ్ అవుతుంది. చూడండి ఎట్లా చేసుకున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చిన షేపులు చేసేసుకున్నారు. ఆయిల్ అయితే కాగిపోయింది అనమాట. ఇప్పుడు నేను ఇవి వేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాను. మీడియం ఫ్లేమ్లో కాల్చుకొని తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేస్తే బాగుంటుంది అన్నమాట. అంటే దింపేముండదు, హై ఫ్లేమ్లో తీసుకుంటే క్రిస్పీగా బాగా వస్తుంది. ఇప్పుడైతే నేను ప్రజెంట్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా ఇవి ఫ్రై చేసుకుంటాను. అప్పుడు లోపలంతా కుక్ అవుతుంది అనమాట. వేయడం వల్ల ఏంటంటే మునగట్లేదు, ఏం పర్లేదు. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టలేదు అనుకోండి, బ్రెడ్ తొందరగా మాడిపోద్ది అనమాట. ఇప్పుడు చూడండి, పొయ్యి దగ్గరే ఉన్నారు. వాళ్ళు వచ్చేలోపు చేయాలి, లేదంటే అంతే నా సంగతి. డైలీ చేసేస్తా. ఇందులో మనం కావాలంటే చీజ్ కూడా పెట్టేసుకోవచ్చు లోపల, బాగుంటుంది. స్లైసెస్ లాగా తినచ్చు. ఖచ్చితంగా టయానికి కాఫీ కావాలి. సో ఇప్పుడైతే నేను కాఫీ ప్రిపేర్ చేస్తాను. ఆల్రెడీ పాలు కాంచి పెట్టాను, మళ్ళీ చల్లారిపోతాయి. మళ్ళీ వేడి చేసి మళ్ళీ అదంతా ఎండి పెట్టాలి. రోజుకి 3 సార్లు ఇవ్వాలి.
ఆఫీస్కి వెళ్ళిపోతే అలా ఏం లేదు కానీ నేను మీడియం టు లో ఫ్లేమ్లోనే కాల్చుకున్నాను. ఎక్కువ నేను ఎక్కడ చూస్తున్నా ఎటుంది చూడు వర్షం పడుతుంది మళ్ళీ. కరిపోతుందా? మా పిల్లలకి కొంచెం సాస్ వేసిస్తే చాలు తింటారు. నేను మైనస్ అట్లా ఏం చేయలేను. ఇంట్లో కొంచెం సాస్ వేసిస్తే బాగా తింటారు. ఎలా ఉన్నాయి తిని చెప్పండి నాకు. సరేనా? ఇంట్లో ఏముంది చేయడానికి మళ్ళీ కాసేపు వెయిట్ చేయి. అదేగా నేనైతే ఒకటి ట్రై చేస్తున్నా ఎట్లా వెళ్తుంది పాప. సాస్ వద్దు సూపర్ నేను సాస్ తీసుకోవాలి. రైస్ బాగున్నాయి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. బయట అంత వర్షం పడుతుంది కదా, లోపల మాత్రం చెమట చూడండి. అసలు జస్ట్ అవి వంట చేసి వచ్చేసరికి ఎంత చెమటలు పట్టేసినాయో. బయట ఏమో ఫుల్ వర్షం పడతా ఉంది. ఇప్పుడే కొంచెం ఆగినట్టు ఉంది. ఆగిపోయింది గాయస్. ఇప్పుడు దాకా దుమ్ము లేపింది. ఎక్కడ చూసినా నీళ్లు 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 కింద అయ్యా నీళ్లు ఆవులు. ఇందులో ఒక టాప్ ఒక నైట్ సూట్ తీసుకున్నాను అనమాట. అవి వచ్చాయి, ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇది నాకు ట్రైపాడ్ ఎక్కడ సెట్ చేయాలో అర్థం కావట్లేదు అనమాట. ఎందుకంటే ట్రైపాడ్ ఇరిగిపోయిందా. ఇది ఒకటి చిన్నది ఒకటి ఉంది నా దగ్గర. చూపిస్తా ఏం చేస్తున్నాను. ఆల్రెడీ ఇంతకు సేమ్ ఇదే తీసుకొని లాస్ట్ వీడియోలో పెట్టుకున్నాను. అది నాకు ఎందుకు కొంచెం పెద్ద సైజ్ అనిపించి మళ్ళీ చిన్న సైజ్ ఆర్డర్ పెట్టే. చూడండి ఓన్లీ ప్యాంట్ పంపించారు. మీరే చూడండి, మీ ముందరే కదా నేను ఇప్పాను. చూడండి ఓన్లీ ప్యాంట్ పంపించారు, టీ షర్ట్ పంపించలేదు. ఎంత మోసం అంటే ఎవరు మోసం చేస్తున్నారో అస్సలు అర్థం కావట్లేదు. కొంచెం వచ్చేస్తున్నాను ఫ్రెండ్లో మనకి ఏంటంటే కట్లో ఇచ్చారు. అంటే ఓపెన్ లాగా నాకు ఈ ప్యాంటే చూడండి ఘోరం. నేను ఇప్పుడు కానీ వీడియో తీయకపోయింది అసలు ఏమైంది. ఒక ప్యాంట్ పంపించి టీ షర్ట్ పంపించకపోతే నేనేం చేసుకోవాలి. ఈవినింగ్ వర్షం పడుతుందని చెప్పాను కదా, బయట బాగా చల్లగా ఉంది. ఏం చేస్తాను అని మా పిల్లల్ని అడిగితే నాకు బిర్యానీ కావాలనింది. సో మా ఆయన వెంటనే వెళ్ళి బిర్యానీ అయితే తీసుకొచ్చాడు. ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను కూడా తింటాను చికెన్ బిర్యానీ. ఇంకా రేపు సాటర్డే ఎల్లుండి తింటాము ఇంట్లో తెచ్చుకొని. మా కోసం అయితే బిర్యానీ తీసుకొచ్చారు. ఎక్కువ తెమ్మని చెప్పలేదు, కొంచెం తీసుకురాకున్నాను. పిల్లలు ఎందుకంటే బాగా తిన్నారు కదా ఇందాక నగెట్స్. సో ఎక్కువ ఏం తినరు నైట్ టైం, అందుకని కొంచెం తీసుకొచ్చారు. టేస్ట్ అయితే బాగుంటుంది. మొన్న ఒకరోజు తిన్నా బాగుంది. ఫుడ్ అయితే తినేసేసాము. మేము అయిపోదేమో అనుకున్న బిర్యానీ అయిపోయింది అనమాట. మా పిల్లలు మొత్తానికి హైప్ చేసేసారు. ఇప్పుడైతే మై స్కిన్ కేర్ రొటీన్ చూపిస్తా. నేను డైలీ నైట్ టైం యూజ్ చేసి అయితే నేను ప్లమ్ వాళ్ళది టోనర్ యూజ్ చేస్తా. ఒక్కోసారి రైస్ టోనర్ యూజ్ చేస్తా, ఒకసారి ఇది యూజ్ చేస్తాను అనమాట. ఎక్కువ నేను మోస్ట్లీ ప్లమ్ వాళ్ళవే యూజ్ చేస్తా. ఒకటి సిరం ఈ మధ్యనే యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే ఇక్కడ నాకు పింపుల్స్ ఉన్నాయి కదా, ఇవి డార్క్ స్పాట్స్ అని పడ్డాయి, దానికోసం అని చెప్పి వాడుతున్నా. నార్మల్గా అయితే నేను ప్లమ్ వాళ్ళది సిరమే యూజ్ చేస్తాను అనమాట. ఏంది నాన్న ఐ క్రీమ్ అయితే ఇది యూజ్ చేస్తున్నా. O+ అంటారు కదా, Pro 3+. అది నాకు డార్క్ సర్కిల్స్ ఏమీ ఉండవు. కళ్ళు లోపలికి వెళ్ళిందానా అట్లా గుంతల్లాగా కనిపిస్తుంది. జస్ట్ ఇలా కొంచెం ట్యాప్ చేసుకుని ఇది
ఇలా కళ్ళలోకి పోకుండా జాగ్రత్తగా పెట్టేసుకోవాలి. అక్కడ వచ్చేసి మాయిశ్చరైజర్ నేను ఇది డాట్ అండ్ కీ నుంచి యూజ్ చేస్తున్నాను. ఇది స్పూన్ ఇచ్చారు, మా పిల్లలు ఎక్కడ పడేశారు, సో ఏళ్ళతోనే ఇంకా తప్పట్లేదు నాకు. లిప్ బామ్ నేను ఇది డాట్ అండ్ కీ నుంచే యూజ్ చేస్తాను. కోకో అది బాగా హైడ్రేటింగ్గా బాగుంటాయి అన్నమాట. ఇది మార్నింగ్కి ఇలాగే ఉంటుంది అనమాట. నైట్ టైం అయితే మాత్రం నా స్కిన్ కొంచెం ఆయిలీగా ఉంటుంది, అంటే లైట్గా. సో నేనైతే నా స్కిన్ తగినట్టు నేను ఈ ప్రోడక్ట్లు అయితే యూజ్ చేస్తున్నాను. మీరు సో దిస్ ఈజ్ ద బ్లాగ్. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను, మళ్ళీ మీకు బోరింగ్గా ఉంటుంది అనమాట. ఓకేనా, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.